హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు మసాలా రొయ్యల ఫ్రై చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ సూపర్ కాంబినేషన్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను రొయ్యల ఫ్రై కోసం నేను 1/2 kg రొయ్యలు ఈ విధంగా వల్పించుకొని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇది క్లీన్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి నేను రొయ్యలు ఒక డబ్రాలో వేసుకున్నాను. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో నీసు వాటర్ అనేది ఉంటుంది. ఇది మొత్తం డ్రై అవ్వాలా. నేను స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించి హై ఫ్లేమే పెట్టుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యే దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వాడండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే నేను ఇప్పుడు పెద్ద సైజు ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా, 4 పచ్చిమిర్చి చీలికలు ఈ మొత్తం యాడ్ చేసుకుందాం. ఈ మొత్తం యాడ్ చేసుకొని కొంచెం అలా కలుపుకుందాం. ఈ విధంగా మీరు రొయ్యల ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సూపర్గా కుదరద్ది. చూడండి, ఈ విధంగా కొంచెం అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మేము ఫ్రై చేసుకోవాలా. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. దీంట్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే పడుతుంది. నేను మిరియాలు, లవంగ, యాలకులు ఈ విధంగా దంచుకొని పెట్టుకొని ఉన్నాను. ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోనే ఈ వాటర్లోనే బాగా మగ్గాల. నేను ఈ కొంచెం మిశ్రమము మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆనియన్, ఈ టమాటాలు బాగా మగ్గాల. మీరు ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీనెస్ గానే చేస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి నేను మిరియాలు కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇవి ఆనియన్, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. నేను కొంచెం ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి మళ్ళా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అవ్వాలా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఇందులో నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక ఉడికించి పెట్టుకొని ఉన్న రొయ్యలు ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ రొయ్యలు మొత్తం ఇందులో ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మాకు సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ ఈ గ్రేవీగా ఉండే రొయ్యల ఫ్రై బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకా నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో. ఈ ఫ్రై అయ్యే ఆయిల్ మొత్తం వదిలేయాలా. చూడండి, మన రొయ్యలు ఆల్మోస్ట్ ఫ్రై అయి వస్తున్నాయి. ఆయిల్ కూడా వదిలేస్తుంది. మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే ఈ స్టేజ్లోనే కట్టేయండి. నాకు కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను. చూడండి, ఇందులో నేను ఇప్పుడు ఫైనల్గా
కొత్తిమీర పుదీనా రెండు చల్లుకుంటున్నాను. ఈ విధంగా కొత్తిమీర పుదీనా చల్లుకొని ఫైనల్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. మన రొయ్యల ఫ్రై, మసాలా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.